జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ. నేను చూపిస్తున్న విధంగా చేసేయండి, చాలా మంచిగా వస్తాయి. హలో హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అయితే మస్తు మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా అయితే జొన్న రొట్టెలు అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు అయితే పోసుకోండి. మీకు ఎంత కావాలో దాన్ని తగ్గట్టు వాటర్ అయితే పెట్టుకోండి. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని, చూసారు కదా పిండి ఎలా పోసానో అలా కొంచెం కొంచెం పిండి అయితే పోసి కలుపుకోండి. డైరెక్ట్ చెయ్యి అయితే పెట్టకండి, కాలిపోతుంది. స్పూన్తో అయితే కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. వదిలేసిన తర్వాత చల్లగా అవుతుంది కదా పిండి, ఇట్లా స్పూన్తోనే కలపండి, లేదంటే చేయితో అయినా కలపచ్చు. కలిపిన తర్వాత మనం చేయిలో పట్టుకుంటే ఈ విధంగా అయితే ముద్ద రావాలి. ఇట్లా ముద్ద వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని అయితే కలపండి. మనకు చపాతీ పిండి టైప్ వస్తుంది, ముద్దలాగా చేసేసుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అయితే చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నా. అసలు నాకు ఈ అసలు చేయడానికి రాకపోయేది రొట్టెలు, కానీ నేర్చుకున్నా. కానీ నిజంగా జొన్న రొట్టెలు చాలా బలం కదా తింటే. దాంట్లో ఫైబర్ అయితే చాలా ఉంటుంది. చాలామంది అయితే ఇప్పుడు అందరూ జొన్న రొట్టెలు తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మొత్తానికైతే చపాతీ పిండిలాగైతే కలుపుకోండి. కొంచెం ముద్దని మీ చేతికి ఎంత ముద్ద వస్తే అంత ముద్దనైతే తీసుకొని కొంచెం తిప్పుతూ ఉండండి దాన్ని. ఇక నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే రొట్టె అనేది కొంచెం రౌండ్గా మంచిగా వస్తుంది. కొంచెం పొడి పిండిని అయితే వేసుకొని రొట్టెని తిప్పుతూ తిప్పుతూ కొట్టాలి. మనం మెయిన్ కార్నర్స్ అయితే మంచిగా తిప్పాలి, లేదంటే రొట్టె పగిలిపోయి రొట్టె అనేది మంచిగా అయితే రాదు. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, ఆ విధంగా అయితే చేయండి. నిజంగా నేను ఈ రొట్టె నేర్చుకోవడానికి 3-4 టైమ్స్ అయితే ఖరాబ్ అయ్యేది. నాకైతే ఎట్లనో అనిపించేది, ఊకేంది వస్తలేవని వదిలేసిన. కానీ ట్రై చేసిన, వచ్చింది. కానీ అప్పుడు చిన్న చిన్న చేసేది, ఇప్పుడైతే చాలా పెద్దగా చేస్తున్న రొట్టెలు. చాలా అంటే చాలా పెద్దగా వస్తున్నాయి రొట్టెలు. మొత్తానికైతే పర్ఫెక్ట్ అయిపోయినాయి ఇంకా జొన్న రొట్టెలు చేయడంలా. కానీ దీనికి కాంబినేషన్ మటన్, చికెన్, పప్పు చాలా బాగుంటుంది. మొత్తానికైతే రొట్టె పొయ్యి మీద వేసేసిన. ఇంకోటి, దీనికి పైన వాటర్ చల్లుతారు కదా తుడవడానికి, అంటే రొట్టె మంచిగా రావడానికి. కొన్ని వాటర్లో కాటన్ బట్టను తీసుకొని ఇట్లా నీళ్ళు అద్దితే రొట్టె అనేది పగలకుండా మంచిగా ఉంటుంది. కాటనే తీసుకోండి, పాలిస్టర్ క్లాత్ అయితే అస్సలు తీసుకోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని. షేర్, కామెంట్ కూడా చేయండి. మా వీడియో నచ్చితే నచ్చిందని, లేదంటే లేదని. మొత్తానికైతే 8 రొట్టెలు అయితే చేసిన. మా అత్తమ్మకి ఒక 3 రొట్టెలు పంపించిన. పిండి కూడా మా అత్తమ్మనే పంపించింది. నా దగ్గర పిండి అయిపోయిన ఉండే, పట్టియలేదు. ఇక మా అత్తమ్మకి పట్టించిందంట. 1 కేజీ అంతా అయితే మాకు ఇచ్చింది. అప్పుడు కొన్ని అయితే చేసిన. మొత్తానికి 8 అయినాయి. అత్తమ్మకి 3 పంపించినాం. మేమైతే 6, అత్తమ్మకి 3, 8 అయినాయి కదా. మా హస్బెండ్ 3 తిన్నాడు, నేను 2 తిన్నా. మొత్తానికైతే మంచిగా తినేసినాం. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.